హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో షార్ట్లో చెప్పాను కదా హారం మేకింగ్ వీడియో పెడతానని. అండ్ అలాగే కుందన్స్ అంటించడం వీడియో తీయలేదు, అందుకే నేను షార్ట్లో క్లియర్గా పెట్టాను. ఎవరికైనా కావాలంటే క్లియర్గా షార్ట్లో మొత్తం పిన్ టు పిన్ చూపించాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. బ్యాంగిల్స్ చేసినట్టే అంటించాను కుందన్స్ కూడా. ఎవరికైనా ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ చేయండి. షార్ట్లో ఉండిద్ది కుందన్స్ పిన్ టు పిన్ చూపించాను. ఎక్కడైనా అర్థం కాకపోతే క్లియర్గా చూడండి. వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో ఓన్లీ ఎట్లా లింక్ చేశాను అనేది చూపిస్తున్నా. ఫస్ట్ మనం హారం ఎట్లా చేయాలనుకుంటున్నాం అట్లా పెట్టుకోవాలి. బికాస్ మనం ఐపిన్స్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క యాంగిల్లో పెట్టుకోవాలి. అన్నీ ఒకటే వేలో పెట్టుకెళ్ళినా మనకు హారం అనేది పర్ఫెక్ట్గా రాదు. నేను వీడియోలో చూపించినట్టుగా అలా పెట్టుకోండి. హారం అప్పుడు మనకు చేయడానికి సులువుగా ఉండిద్ది. ఫస్ట్ ఐపిన్ వచ్చేసి కింద లాకెట్కి నేను ఫస్ట్ ఐపిన్స్ అంటించేసాను. అది తీద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు వీడియో తీయడానికి. కింద వాటికి ఫ్లాట్గా పెట్టాను కాబట్టి దానిపైన లింక్ ఫ్లవర్కి వచ్చేసి స్ట్రైట్గా పెట్టాను ఐపిన్. అట్లా ఒకదానికి ఒకటి చూసుకొని పెట్టుకొని వెళ్ళాలి. ఒకటి పైకి ఒకటి మళ్ళీ మిడిల్లో నార్మల్ ఫ్లాట్గా పెట్టుకోవచ్చు ఐపిన్. ఒకటే సింగిల్ ఐపిన్ ఒకదానికి సరిపోద్ది. అది కూడా కట్ చేసి పెట్టాను నేను. ఐపిన్ ఒకదానికి సరిపోయిద్ది, అంటే చిన్నది కట్ చేసుకుంటే మిగతాదంతా అలా ఒక ఫ్లవర్కి సరిపోద్ది. దానిపైన వచ్చేసి నేను రాధాకృష్ణ చామ్ తీసుకొని మిడిల్లో బ్యాక్ సైడ్ చుట్టూనేమో మామూలు 6 ఐ షేప్ కుందన్స్ అంటించాను. దానికి మాత్రం ఐపిన్ ఒక్కటే చాలదు, దాన్ని మిడిల్ కట్ చేసి పెట్టుకోవాలి. ఐపిన్ మాత్రము ఏదైనా చూసుకొని పెట్టుకోవాలి. ఒకదానికి పైకి ఉంటే ఇంకో దానికి ఫ్లాట్గా పెట్టుకోవాలి ఐపిన్ అనేది. అలా చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. నేను నార్మల్గా వైట్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒకవైపున, గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒకవైపు పెట్టుకుని చేద్దాం అనుకున్నా. కానీ లాస్ట్లో చేంజ్ చేసేటప్పుడు ఇట్లా కూడా బాగుందని నేను మళ్ళీ మార్చి గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఏమో అక్కడక్కడ పెట్టి వైట్ కలర్ అక్కడక్కడ పెట్టి చేశాను. ఈ రాధాకృష్ణ చామ్స్ ఉన్నాయి మాత్రం నేను 4 తీసుకున్నా. 4 అటుపక్క 2 ఇటుపక్క 2. చైన్ మాత్రం లుక్ వైజ్గా చాలా బాగుంది. పెట్టుకున్నా కూడా చాలా బాగుంది. మంచి గ్రాండ్ లుక్ వచ్చింది చైన్ మాత్రం వేసుకుంటే. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు చూసి మెటీరియల్ ఉన్నవాళ్ళు. లేదనుకుంటే మనకి కస్టమైజేషన్ కావాలన్నా అవైలబుల్గా ఉంది, చేసిస్తాను. ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియోలో ఒకటే చూసుకొని మనం చేయాల్సింది ఏంటంటే ఐపిన్స్ ఒక్కటి మనం పర్ఫెక్ట్గా చూసి పెట్టుకున్నామంటే మిగతాదంతా పర్ఫెక్ట్గా వచ్చింది. చైన్ మాత్రం పాకెట్ మాత్రం చూసుకొని చేసుకోండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. నాకైతే మాత్రం ఇలా చేయాలనిపించి ఇలా చేశాను. వీడియో తీసుంటే బాగున్ను కుందన్స్ అంటించడం అనేది. నేను తీయలేదు బికాస్ నాకు టైం కుదరలేదు అంటే ఎలా వచ్చిందో తెలీదు అన్న లెక్కలో నేను స్టార్ట్ చేశాను. కానీ ఫైనల్ అవుట్పుట్ బాగా వచ్చింది. దానివల్ల నేను కుందన్స్ అంటించడం అనేది తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇట్లాంటి హారాలు చేసినప్పుడు కంపల్సరీగా కుందన్స్ అంటించడం అనేది తీస్తాను. ఇంకోటి ఏంటంటే షీట్, అది ఏం షీట్ అని అడుగుతున్నారు. దాన్ని OHP షీట్ అంటారు. బుక్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లేదంటే మీషోలో ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. చెక్ చేయండి ఒకసారి. లాకెట్కి వచ్చేసి నేను 8mm బీడ్స్ తీసుకున్నా. గ్రీన్ కలరు పింక్ కలరు 2 తీసుకున్నా. కింద వచ్చేసి షుగర్ బీడ్స్ తీసుకున్నా. షుగర్ బీడ్స్లో అది 2mm సైజు ఎంతో అంత ఐడియా లేదు. ఇంకా స్మాల్ సైజు ఉంది కానీ షుగర్ బీట్ అది సరిపోలేదు, ఎక్కలేదు దీంట్లోకి. మళ్ళీ మార్చి 2mm సైజ్ది ఎక్కించాను. లారియల్ బీడ్స్ వచ్చేసి నేను ఈచ్ వన్కి 4 చొప్పున వేసాను. కింద మొత్తం 5 వచ్చి పింక్ కలర్ వేసాను. పైన సైడ్స్లో లిప్ స్టోన్కి పక్కన వచ్చి గ్రీన్ కలర్ బీడ్స్ 2 వేసుకున్నా. అంటే నేను మొత్తం గ్రీన్ కలర్లో చేశా కదా, దానికోసం నేను గ్రీన్ కలర్ కూడా బీడ్స్ యాడ్ చేశాను కింద. అంటే నేను లాకెట్లో పైన క్లిప్ స్టోన్ 5mm క్లిప్ స్టోన్ అంటించాను పింక్ కలర్ది. దానికోసం నేను కింద బీడ్స్ మాత్రం పింక్ కలర్లో తీసుకున్నా. పైన సైడ్స్లో మాత్రం గ్రీన్ కలర్ తీసుకున్నా. ఓవరాల్ లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది. 1 డే డ్రై అయిన తర్వాతే చేశాను నేను ఈ పని అంతనా. లారియర్ బీడ్స్ కూడా కింద సైడ్ని పెట్టాను. ఇటు 3 అటు 3 పెట్టాను. అంటే మొత్తం బీడ్స్ తగిలించిన అంత లుక్ బాగోదని నేను అటు ఇటు గ్యాప్ ఉన్న దగ్గర లాకెట్ దగ్గర లారియర్ బీడ్స్ పెట్టి అంటించాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తే మాత్రం కంపల్సరీగా వీడియో పెడతాను ఎట్లా అంటించాను అనేది.
చూస్తే అర్థమైపోయిద్ది అన్న లెక్కలో నేను వీడియో తీయలేదు కానీ లేకపోతే తీసేదాన్ని. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను విడిగా ఒకసారి ట్రై చేసి పెడతాను. బీట్స్ అన్నీ తగిలించిన తర్వాత ఇంకా ఒక్కటి దాని తర్వాత ఒకటి లింక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనం కరెక్ట్గా కానీ ఐపీస్ పెట్టుకున్నామంటే మనం యాడ్ చేసేటప్పుడు మాత్రం ఇంకా ఏ ఇబ్బంది రాదు. ఇంకా డైరెక్ట్గా అన్నీ లింక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీంట్లో ఏంటంటే అవి మనం లింక్ చేసుకున్నావు కాబట్టి అటు ఇటు తిరగబడిపోతుంటాయి, కానీ పెట్టుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉండిద్ది. సారీస్ మీద అయితే పట్టు చీర వాటి మీద అయితే చాలా బాగా కనిపించింది, గ్రాండ్ లుక్ వచ్చింది. మనం కొన్ని వేసుకున్న చైన్స్ కన్నా చాలా బాగా కనిపించింది. లాస్ట్లో నేను పిక్స్ యాడ్ చేశాను ఎట్లా ఉండిద్దని. సారీ మీద కూడా వేసుకొని పిక్ యాడ్ చేసి, డ్రెస్ మీద కూడా వేసుకొని పిక్ యాడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, లాస్ట్ వరకు చూస్తే తెలిసిద్ది. ఈ చైన్ ఎందుకు చేశానంటే నేను వరలక్ష్మీదేవి పూజకి మేకింగ్ సెట్లో మొత్తం అన్ని కలిపి చేసుకున్నా. బ్యాంగిల్స్ కూడా నేను దానికే చేశాను. అంటే అంత లుక్వి నార్మల్గా వీడియో కోసం తీసిన యూజ్ అవ్వని నేను ఇంకా వరలక్ష్మీదేవి పూజ వస్తుంది కదా అన్న లెక్కలో చేసుకొని మేకింగ్ ప్రాసెస్ అన్నీ పెడుతున్నా. ఎవరికైనా ఇలా కస్టమైజేషన్ కావాలంటే మన వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నేను నెంబర్ పైన యాడ్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, నెంబర్ ఉండిద్ది. చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో, వేసుకుంటే చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా సెట్ కింద చేశాను. ఇయర్ రింగ్స్ క్లియర్గా ఒక షార్ట్ పెడతాను, ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.